భారత్ మాకు విక్రయిస్తుంది కానీ మా వస్తువులను మాత్రం కొనడం లేదు. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలతోనే భారత్పై 25% ప్రతీకార సుంకాలు విధించాడు. దీనికి తోడు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% జరిమానా సుంకాలు విధించాడు. ట్రంప్ ఆరోపణలకు సుంకాలకు చెక్ పెట్టే ఆయుధాన్ని భారత్ బయటకు తీసింది. ట్రంప్ని బిస్కెట్ వేసి తాను లాభపడే ప్లాన్ గీసింది. అందుకు అమెరికా నుంచి ఎల్పీజీ కొనుగోలు చేయడమే సరైన వ్యూహంగా మోడీ సర్కార్ భావించింది. సరసమైన ధరకు గ్యాస్ ఇస్తామంటే భారత్ మాత్రం ఎందుకు వద్దంటుంది? అసలు ఎల్పీజీ ఒప్పందం ఏంటి? ఈ ఒప్పందంతో డీల్స్ ద్వారా ట్రంప్ సంతోషపడతాడా? భారత్పై సుంకాలను ట్రంప్ ఎత్తేస్తాడా? లెట్స్ వాచ్. భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ఎత్తేస్తాడా? ఎల్పీజీ ఒప్పందంతో ట్రంప్ కూల్ అవుతాడా? ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ మాటేమిటి? భారతదేశ ఇంధన వినియోగంలో భారీ మార్పులు రానున్నాయి. అయితే ఈ మార్పుల కారణం పెట్రోలియం కానే కాదు, అది సహజవాయు. భారతీయుల ఇళ్లలో ఉపయోగించే సాధారణ వంట గ్యాసే ఈ సహజవాయు. దీన్ని సింపుల్గా షార్ట్ ఫామ్లో ఎల్పీజీ అంటారు. వచ్చే ఏడాది ఈ ఎల్పీజీ అమెరికా నుంచి రానుంది. గతంలో అమెరికా నుంచి ఎల్పీజీని ఎప్పుడు భారత్ కొనలేదు. కానీ ఇప్పుడు మాత్రం కొత్త అధ్యయనాన్ని భారత్ మొదలుపెట్టింది. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా ఢిల్లీ ప్రకటించింది. అమెరికా నుంచి ఎల్పీజీ కొనుగోలుతో డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలకు కూడా చెక్ పడుతోంది. ఇళ్లలో వంట కోసం వాడే గ్యాస్ను ఎల్పీజీ అంటారు. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీనికి ఎక్కువగా మండే గుణం ఉంది. ఎల్పీజీ గ్యాస్ రంగులేని వాయువు. 75% పైగా భారతీయ గృహాల్లో వంట కోసం ఈ గ్యాస్నే వినియోగిస్తున్నారు. ఎల్పీజీని సాధారణంగా సంపీడనం చేసి సిలిండర్లలో నిల్వ చేస్తారు. అమెరికన్ విక్రేతల నుంచి ఈ ఎల్పీజీని కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకోసం ఏడాది కాంట్రాక్టు కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాన్ని 3 భారత ప్రభుత్వ రంగ సంస్థలు చేసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పీసీఎల్ సంస్థలు అమెరికా గల్ఫ్ తీరం నుంచి గ్యాస్ను కొంటున్నాయన్నమాట. ప్రధానంగా అమెరికాకు చెందిన 3 సంస్థల నుంచి సహజవాయువును భారతీయ కంపెనీలు కొనుగోలు చేరున్నాయి. ఫిలిప్ 66, చెవ్రాన్, టోటల్ ఎనర్జీ సంస్థలతో ఇండియా ఏడాది ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని భారతీయ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసించారు. ఏటా 22 లక్షల టన్నుల గ్యాస్ను కొనుగోలు చేయాలని ప్లాన్ వేసినట్టుగా హర్దీప్ సింగ్ వెల్లడించారు. భారతీయ దిగుమతి చేసుకునే గ్యాస్లో 10% అమెరికా నుంచి కొనుగోలు చేరున్నారు. ఈ గ్యాస్ సరసమైన ధరకు లభించడమే కాదు, సప్లై చైన్ను డైవర్ట్ చేయాలనే విధానానికి అనుకూలంగా ఉందని పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు. అమెరికా గ్యాస్ కొనుగోలు వెనుక కీలకమైన 2 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం దేశీయమైనది. వంట గ్యాస్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకమైన విధానాల్లో ఒకటి. భారతదేశంలో ప్రతి కుటుంబం వద్ద ఎల్పీజీ ఉండాలనేది ప్రధాని మోడీ లక్ష్యం. దీంతో దేశంలో ఎల్పీజీకి భారీగా డిమాండ్ పెరిగింది. గత దశాబ్దంలో 74% పైగా భారతీయులు ఎల్పీజీని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్కు స్థిరమైన గ్యాస్ సరఫరా అవసరం. అందుకే ఒక్క దేశంపై ఆధారపడకుండా వేర్వేరు మార్గాల్లో వివిధ దేశాల నుంచి గ్యాస్ని ఇండియా దిగుమతి చేసుకుంటోంది. అందులో భాగంగానే అమెరికా నుంచి గ్యాస్ను కొనుగోలు చేసేందుకు భారత్ మొగ్గు చూపింది. రెండోది అంతర్జాతీయ అంశం. అమెరికా నుంచి గతేడాది 0.6% గ్యాస్ను మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంది. వచ్చే ఏడాది నుంచి మాత్రం 10% గ్యాస్ను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. క్లియర్గా చెప్పాలంటే ఇది సహజంగా వచ్చిన పెరుగుదల ఏమాత్రం కాదు. అమెరికా నుంచి కొనుగోలుని తీవ్రతరం చేయాలని భారత్ తీసుకున్న ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఈ పెరుగుదల సూచిస్తోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడే ఎందుకు అమెరికా నుంచి భారత్ గ్యాస్ను కొనుగోలు చేస్తోంది? నిజానికి గతంలో అమెరికా గ్యాస్ చాలా ఖరీదైనదిగా భారతీయ వ్యాపారులు భావించేవారు. ఎందుకంటే పశ్చిమాసియాతో పోలిస్తే అమెరికా నుంచి భారత్కు సముద్ర ప్రయాణం చాలా దూరం. అందుకే దిగుమతి చేసుకునే మొత్తం గ్యాస్లో 90% గల్ఫ్ అరబ్ దేశాల నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. అరబ్ దేశాల నుంచి ఎందుకు అమెరికా వైపు భారత్ మళ్లింది? సరఫరాలను వైవిధ్యం చాలా ముఖ్యమని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. నిన్న మొన్నటి వరకు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్ దేశాల మీదుగానే మిస్సైళ్లు దూసుకెళ్లాయి. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సప్లై ఆగిపోతుంది. దాని దెబ్బ గల్ఫ్ దేశాల కంటే భారత్ పైనే ఎక్కువగా ఉంటుంది. అందుకే భారత్ బ్యాకప్ ప్లాన్లను ఎంచుకుంది. దీనికి తోడు అమెరికాతోటి భారత్ చేసుకున్న ఒప్పందం డొనాల్డ్ ట్రంప్ను థ్రిల్ చేస్తోంది. డీల్స్ దొరగారికి భారత్ ఒప్పందం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి అమెరికాతోటి భారత వాణిజ్య మిగులు గురించి ఆరోపణలు చేస్తున్నాడు. అమెరికా నుంచి భారత్ $4,100 కోట్ల విలువైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో అమెరికాకు $8,700 కోట్ల వస్తువులను భారత్ విక్రయిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే
అమెరికా నుంచి కొనుగోళ్ల కంటే భారత విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా $4,600 కోట్ల విలువైన అదనపు వాణిజ్యం భారత్ చేస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సమానంగా ఉండాలని ట్రంప్ పట్టుబడుతున్నాడు. అయితే ఈ వాణిజ్య లోటును భారత్ చేసుకున్న ఒక్క ఎల్పీజీ ఒప్పందం మాత్రమే పూర్తి చేయదు. అయినప్పటికీ ఈ డీల్ ట్రంప్ను సంతోషపెడుతోంది. భారత్ వైపు నుంచి ఓ అడుగు ముందుకు పడింది. మరి అమెరికా నుంచి స్పందన ఎలా ఉంది? 2 రోజుల క్రితం ట్రంప్ భారీ ప్రకటన చేశారు. కాఫీ, అరటిపళ్ళు, గొడ్డు మాంసం వంటి పలు ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలను తొలగించాడు. వాస్తవం చెప్పాలంటే అమెరికాలో ఆహార ధరలు తగ్గించేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ భారతీయ రైతులకు ఇది ఎంతో ఊరటనిస్తోంది. ఇతర దేశాల ఉత్పత్తులపై 12 నుంచి 15% సుంకాలను మాత్రమే చెల్లిస్తున్నాయి. కానీ భారతీయ రైతులు తమ ఉత్పత్తులపై 50% సుంకాలను చెల్లించాల్సి వస్తోంది. అంటే ఇతర దేశాల కంటే నిన్నటి వరకు మన వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ కొత్త నిర్ణయంతో ఈ సుంకాలేవీ ఉండవన్నమాట. ఇతర దేశాలకు వర్తించే సుంకాలే భారతీయ ఆహార ఉత్పత్తులకు కూడా ఉంటాయి. $300 కోట్ల విలువైన భారతీయ ఉత్పత్తులకు మేలు జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతీయ వ్యవసాయ రంగానికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఆభరణాలు, రత్నాలు వంటి ఇతర పరిశ్రమలు కూడా సుంకాల ఊరట కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పరిశ్రమలు భారత్కు కామధేనువు లాంటివి. భారత్కు చెందిన విలువైన రత్నాలు సుమారు 37% అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. కానీ ట్రంప్ సుంకాల దెబ్బతో భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతి 31% పడిపోయాయి. వజ్రాల ఎగుమతులు 27%, ల్యాబ్ వజ్రాలు 35%, బంగారు ఆభరణాలు 28%, వెండి 16% పడిపోయాయి. ఈ పరిశ్రమలో భారత్లో మొత్తం 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎప్పుడైతే ఎగుమతులు పడిపోతాయో 50 లక్షల మంది ఉద్యోగాలు రిస్క్లో పడినట్టే. అందుకే సుంకాల అంశాన్ని పరిష్కరించుకునేందుకే భారత్ యత్నిస్తోంది. ఇది కేవలం స్థూల ఆర్థికానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఎగుమతులను నమ్ముకుని ఉన్న పరిశ్రమలో ఉద్యోగాల అంశమే అత్యంత కీలకం. ఇక తాజా నివేదికల ప్రకారం అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్కు చేరుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా భారత్ మధ్య 2 విభాగాల ఒప్పందానికి యత్నిస్తున్నాయి. ఫస్ట్ పార్టీ డీల్ ఏమిటంటే సుంకాల సమస్యను పరిష్కరించడమే. ఇందులో 25% ప్రతీకార సుంకాలు ఉన్నాయి. ప్రతీకార సుంకాలకు తోడు రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురుపై 25% సెకండరీ సుంకాలు ఉన్నాయి. రెండో భాగం ఒప్పందం ఏమిటంటే భారత్ ట్రేడ్ డీల్. దీని గురించి ఇరు దేశాల చర్చలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $12,900 కోట్ల. ఈ వాణిజ్యాన్ని 2030 నాటికి $50,000 కోట్ల పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అవసరం. ఆ దిశగా ఒక్కో అడుగు ఇరు దేశాలు వేస్తున్నాయి.